గురుగారు మనం చూస్తూ ఉంటాం. కొన్ని పెళ్ళిళ్ళల్లో కానీ, శుభకార్యాలలో కానీ, కొన్ని ప్రాంతాల వాళ్ళు అల్లుడు అనేవాడు అత్త మామల ఆశీర్వాదాలు తీసుకుంటారు. కానీ కొన్ని ప్రాంతాలలో దాన్ని వ్యతిరేకిస్తారు. మీ ఒపీనియన్‌లో అల్లుడు అత్త మామల ఆశీర్వాదం తీసుకోవడం వెనక ఉన్న లాభాలు కానీ, నష్టాలు కానీ అసలు ఏంటి? శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణే. తాను గౌరవించుకోలేనివాడు ఇతరులను గౌరవించడు. తన తల్లిదండ్రులను గౌరవించలేని వాడు ఎదుటివారి తల్లిదండ్రులను గౌరవిస్తాడు అనేది అపోహ. ఇక్కడ అల్లుడు అనేటువంటి ఒక 3 అక్షరాల పదం అది దేవేంద్ర పదవిలాగా ఫీల్ అవుతారు. అల్లుడు ఇంటికి వస్తున్నాడు అని అంటే అత్తగారు మామగారు భయపడిపోవాలా? బావమరదలు నీకు సేవలు చేయాలా? లేదా మరదలు నీతో ముచ్చట్లాడాలా? మరి నీ అల్లుడు అనే దానికి భావన ఏంటో ఒక్కసారి తెలుసుకుంటే మనం సమాధానం చెప్పచ్చు. నీ తల్లిదండ్రులు ఎంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులు అంతే. నీవు నీ అత్తయ్య మామలకు నమస్కారం చెయ్యలేని సంస్కారం నీకున్నప్పుడు మరి నీవు చేసుకున్నప్పుడు ఆ అమ్మాయి నీ తల్లిదండ్రులకు నమస్కారం చెయ్యకూడదనే రూల్ కూడా ఉండాలిగా. పిల్లనిచ్చినటువంటి తల్లిదండ్రులకు నమస్కారం చేసేటువంటి అహం నీకున్నప్పుడు మరి నిన్ను చేసుకున్న అమ్మాయి నీ తల్లిదండ్రులను ఎలా గౌరవిస్తుంది? ఉభయపక్షాలు గౌరవప్రదంగా ఉండాలి కదా. రెండోది, ప్రతి వ్యక్తికి 3 తండ్రులు 3 తల్లులు ఉంటారు. ఎలా గురుగారు? 3 తండ్రులు అంటే విద్య నేర్పిన వాడు గురువు. గురు పత్ని కూడా తల్లితో సమానమే. పిల్లనిచ్చినటువంటి అత్తమామలు కూడా తల్లిదండ్రులే. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు. ఒక వ్యక్తికి 3 గురువు 3 తండ్రులు 3 తల్లులు ఉంటారు. అంటే ఇక్కడ నీకు ఆడపిల్లనిచ్చిన తల్లిదండ్రులు నీకు తల్లిదండ్రులే. కాకపోతే వాళ్ళు ఇవ్వబట్టి కదా నీవు వివాహం చేసుకున్నావు. లేదా నీ పిల్ల ఎవరిస్తారు నీకు? ఇక్కడ అల్లుడు పాదాలను పట్టుకొని ఆ పాదాలను ఒక పళ్ళెల్లో పెట్టుకొని ఆవు పాలతో దశవర్షాణం దశపూర్వేషాణం మధ్వంశానాం మాతృవంశానాం అపనోద్ధార శ్రీమన్నారాయణ కంకిర్య రూపేణ కన్యాదానమహంకరిష్యే అని చెబుతూ కన్యాం కనక సంపన్నాం కనకాభరణైష్యుతాం అని వేదోక్తంగా మంత్రాలు చెబుతూ కన్యాదానాన్ని తీసుకుంటున్నావు. కన్యాని దానం చేస్తున్నాడు. నీవు దానం తీసుకుంటున్నావు. కాబట్టి ఇక్కడ కన్యాదాత ఎప్పుడు కూడాను నీకు ఒక ఆడపిల్లని కని 10 సంవత్సరాలు పెంచి నీకు పిల్లని ఇచ్చి పెళ్లి చేసేటువంటి వాడు నీ తల్లిదండ్రుల కంటే ఆ పిల్ల తల్లిదండ్రులు గొప్పవాళ్ళండి. దాన్ని అర్థం చేసుకోలేని మూర్ఖులు కొంతమంది అల్లుడిని పట్టుకు తిడతారా, అల్లుడిని పట్టుకు కొడతారా, అల్లుడిని గౌరవించాలా అంటే నీవు సక్రమంగా ఉన్నప్పుడు ఏ అత్తమామలైనా నేను గౌరవిస్తారు. అటు అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ. నీవు అల్లుడు జామాత దశమగ్రహం అన్నారు. ఎన్టీ రామారావు గారు చెప్పారు దశమగ్రహం అల్లుడు అని. అంటే అల్లుడు వస్తే రెడ్ కార్పెట్ వేసేట వాళ్ళు ఉన్నారండి ఈ రోజుకి కూడా. భయపడిపోయి ఉన్నారు. అదే కనుక అదే అల్లుడు సక్రమంగా సవ్యంగా ఉంటే నేను సాధారణంగా ఆహ్వానిస్తారు. నువ్వు తాగి తందనాలు అప్పులు పాలై పిల్లని ఇబ్బంది పెడితే నేను పూజిస్తారా కూర్చోబెట్టుకొని? కాబట్టి ఇక్కడ నీవు ఉండే విధానాన్ని బట్టి
అవతలి వారి గౌరవ మర్యాదలు ఇస్తారు. అది అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ. అట్టగని చెప్పేసి నువ్వు రోజు తాగెళ్ళి అమ్మాయిని కొడుతుంటే నువ్వు మా అల్లుడు చెప్పి ముద్దు పెట్టుకుంటారా? తాట తీసి పెడతారు. కాబట్టి ఇక్కడ అత్తమామలకు నమస్కారం చేయలేనటువంటి వాడికి అసలు వివాహ సంస్కారమే జరగకూడదు. మనకు వివాహ ఆరంభంలో లక్ష్మీనారాయణాభ్యా నమః, ఉమామహేశ్వరాభ్యా నమః, శుచీ పురందరాభ్యా నమః, అరుంధతి వశిష్టాభ్యా నమః, శ్రీ సీతారామాభ్యా నమః అని 11 మంది పుణ్య దంపతులను స్మరణ చేయిస్తాడు. ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే వివాహం జరుగుతున్న సమయంలో ఆ కట్టేటువంటి తాడు మంగళసూత్రాన్ని 11 మంది దంపతులు స్పృశించి సృజించితే దానికి బలం చేకూరుతుంది. 11 మంది ముత్తైదువుల చేత ఆ సూత్రాన్ని తాకించి అమ్మాయి మెడలో కట్టిస్తారు. ఇప్పుడు అక్కడ 11 మంది ఎక్కడ ఉంటున్నారండి? బోసిపోయినటువంటి పళ్ళు ఊడిపోయిన వాళ్ళు కొంతమంది, భర్త అనేది వితంతువులు కొంతమంది, వాళ్ళే మంటపాల్లో కూర్చుంటున్నారు పెళ్ళిళ్ళ దగ్గర. ఎటు నడవలేరు, కదలలేరు, తిరగలేరు, లిఫ్ట్లోకి దిగలేరు. కాబట్టి అందుకే వివాహానికి ఒక 11 మంది ముత్తైదువులను ముందుగా దంపతులను నిర్ణయించుకుని కూర్చోబెట్టాలి. వివాహం అయిన తర్వాత ముందు ఆ 11 మందికి ఆశీర్వచనం తాంబూలం అయిన తర్వాత పెద్దల ఆశీర్వచనం తీసుకోవాలి. అత్తమామలు కదా, నా కాళ్ళు కడిగిన వాళ్ళు కదా, నా కాళ్ళ కింద ఉండాలని అనుకుంటే మాత్రం వాడు అహంభావి, ఆ కాపర ఎక్కువ కాలం నిలబడదు. కాబట్టి తన తల్లిదండ్రులు ఎంతో పిల్లలనిచ్చే తల్లిదండ్రులు అటువంటి వారిని భావన కలిగినప్పుడు, వారితో సుహృద వాతావరణంతో మెలిగినప్పుడు నీ వివాహ జీవితం నీకు అవసరాలేంటో అత్తమామలు తీరుస్తారు. అంతే తప్ప అత్తగారికి దండం పెట్టాలా, మామగారికి దండం పెట్టాలా, బామర్దులా పెట్ల మొయ్యాలా అంటే అది నీ అహంభావానికి ప్రతీక. కాబట్టి అత్తమామలకు నమస్కరించలేని సంస్కారికి వాడు సంస్కారే కాదు, అలాంటి వాడు వదిలించుకోవడం ఉత్తమం అని ధర్మపదం ద్వారా మనం చెప్పచ్చు. శుభం.